అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి హైదరాబాద్లో ప్రారంభించిన అతిథి దేవోభవ 2024 ఎన్నో ఎడిషన్? ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ పింగళి వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే హ్యూమనాయిడ్ రోబోట్ను తయారు చేసినది? ఆన్సర్ చైనాకు చెందిన రోబోట్ ఎరా కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్. యూకేలో మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ నటుడు దారాసింగ్ ఖురానా. నెక్స్ట్ క్వశ్చన్. స్వీడన్లో భారత రాయబారిగా నియమితులైనది? ఆన్సర్ నీనా మల్హోత్రా. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైనది? ఆన్సర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనురాధ. నెక్స్ట్ క్వశ్చన్. సెండ్ ఆఫ్ సమయంలో 3 నిమిషాలకు మించి హక్ చేసుకోవద్దని ఏ ఎయిర్పోర్ట్ కండిషన్ పెట్టింది? ఆన్సర్ న్యూజిలాండ్లోని డునేడిన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఎంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది? ఆన్సర్ 5,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సాయిని ఇటీవల మొదటి సంతకం దేనిపై పెట్టారు? ఆన్సర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవల కోసం. నెక్స్ట్ క్వశ్చన్. అత్యధిక సీతాకోక చిలుక జాతులు కలిగిన రెండో పార్క్గా గుర్తింపు పొందింది? ఆన్సర్ అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఛాంబర్ కామర్స్ ప్రెసిడెంట్గా ఎన్నికైంది? ఆన్సర్ అభ్యుదయ్ జిందాల్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రమీ తుఫాన్ ఎక్కడ ఏర్పడింది? ఆన్సర్ ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్కార్ హరికేన్ ఎక్కడ ప్రభావం చూపింది? ఆన్సర్ క్యూబా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో మాల్దీవ్స్ అంబాసిడర్గా నియమితులైనది? ఆన్సర్ ఐషత్ అజీమా. నెక్స్ట్ క్వశ్చన్. WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఆన్సర్ ఈజిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఉన్న నగరంగా ఉన్నది? ఆన్సర్ లాహోర్, పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే ఎత్తైన వెదురు టవర్ ఏది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఎత్తు 140 అడుగులు. దీని బరువు 7,400 కిలోలు. దీన్ని వాచ్ టవర్, టెలికాం టవర్, రేడియో టవర్గా ఉపయోగించుకోవచ్చు. రాయ్పూర్కు ఇది 70 కిలోమీటర్ల దూరంలోని ఖతియా గ్రామంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. డెబ్లార్ చెస్ మాస్టర్స్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ అర్జున్ ఎరిగేసి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పేరుతో జర్మనీ ప్రభుత్వం భారత్పై విజన్ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది? ఆన్సర్ ఫోకస్ ఆన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. అమరావతిలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ స్థాయి డ్రోన్ల ప్రదర్శన ఎన్ని గిన్నిస్ రికార్డును సాధించింది? ఆన్సర్ 5 గిన్నిస్ రికార్డులు. ప్లానెట్ ఫార్మేషన్, అతిపెద్ద బుద్ధ విగ్రహం, అతిపెద్ద విమాన రూపకల్పన, అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, ఏరియల్ లోగో. నెక్స్ట్ క్వశ్చన్. కులా సహా ఇతర సర్టిఫికేట్లు, పౌర సేవలు వాట్సాప్లో పొందేలా ఏపీ ప్రభుత్వం ఏ సంస్థతో MOU చేసుకుంది? ఆన్సర్ మోటా. నెక్స్ట్ క్వశ్చన్. అత్యధిక బ్యాంకు ఖాతాలున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక మొదటి స్థానం, హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. సాగర్ కవచ పేరుతో ఇండియన్ కోస్ట్ గార్డు సముద్ర భద్రతను బలోపేతం చేయడం కోసం ఎక్కడ విన్యాసం చేపట్టింది? ఆన్సర్ మహారాష్ట్ర, గోవా. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ఆన్లైన్ స్కామ్ల గురించి అవగాహన కార్యక్రమం చేపట్టింది? ఆన్సర్ స్కామ్ సే బచో. నెక్స్ట్ క్వశ్చన్. మణిపూర్లో జరిగిన ఆదివాసుల పండగ పేరు? ఆన్సర్ మేరా హౌ చోక్బా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ ఎయిర్పోర్ట్లో ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఆన్సర్ తిరువనంతపురం. CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అభివృద్ధి చేశారు. ఇది గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఏ సంస్థకు అప్పగించింది? ఆన్సర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల T20 వరల్డ్ కప్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్చరీ వరల్డ్ కప్లో దీపికా కుమారి
ఏ మెడల్ని సాధించారు? ఆన్సర్ సిల్వర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోనేషియా 8వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ప్రబోవో సుబియాంటో. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ హిమాన్షు పాఠక్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ నేపాల్కు చెందిన సామాజిక ప్రచారకురాలు ఉర్మిళా చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, సకరోవ్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ మరియా కొరీనా మచాడో ఎడ్మాండో గొంజలేజ్, వెనిజులా దేశస్థులు. స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వారు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి అవార్డు సత్కరించారు. 16వ బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ కూటమి విశ్వ ప్రగతి, భద్రత కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. బ్రిక్స్ 16వ శివరాత్రి సమావేశం రష్యాలోని కజాన్లో జరిగింది. యుద్ధాలు, ఉగ్రవాదంపై పోరాటం, ఆర్థిక వృద్ధికి పరస్పర ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ వివాదాలను దౌత్య మార్గంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగిసిపోవాలని, శాంతి స్థాపనకు సహకరించడానికి ఇండియా సిద్ధమని పేర్కొంది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరు దేశాల ప్రాధాన్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అనేవి మన సంబంధాలకు ప్రతిపాదికగా ఉండాలని స్పష్టం చేశారు. బ్రిక్స్లో జాయిన్ అయ్యేందుకు 30కి పైగా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తెలిపారు. బ్రిక్స్ విస్తరణలో భాగంగా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ చేరగా సౌదీ అరేబియా ఇంకా అధికారికంగా చేరలేదు. తుర్కియే, అజర్బైజాన్, మలేషియా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి.